కొంతమందికి నిద్రపోవాలంటే చాలా ఇష్టం. 12 గంటలకి మంచి నిద్ర వస్తుంది, 3 o'clockకి నైట్ ఇంకా మంచి నిద్ర వస్తుంది, 5, 6, 7, 5 o'clockకి 6 o'clockకి ఇంకా మంచి నిద్ర వస్తూ ఉంటుంది. కొంతమందికి నిద్రల నుంచి లేపంగానే వాళ్ళకి ఇంకొక రకంగా కోపం వచ్చేస్తుంది. నిద్రకి వెళ్ళి కొంతమందికి లేపినారనుకో, అబ్బా ఇక చాలు, వాళ్ళ నోటి నుంచి ఎంతో మంచి మంచి మాటలు వస్తాయి, మనతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కోపం చూపిస్తూ ఉంటారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నిద్రలో డిస్టర్బ్ చేస్తేనే ఒకవేళ నీ నోరు జారి ఆత్రపరి కోపపడితే నిన్ను లేపినోళ్ళు నీ స్వార్థాన్ని వింటారా? నీ పేరెంట్స్ నీ స్వార్థాన్ని వింటారా? నీ సేవని చూస్తారా? దేవుడు నీలో ఉన్నాడు అని ఎలా వాళ్ళు గ్రహిస్తారు? ఎప్పుడైతే నువ్వు నోరుని కంట్రోల్ చేసుకుంటావు, కోపంని కంట్రోల్ చేసుకుంటావు, అప్పుడే వాళ్ళు నీలో దేవుణ్ణి చూస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ మన ఇంటోళ్ళకి మనము రక్షణ స్వార్థ చెప్పలేకపోతున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే దానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నా సాక్ష్యము బయట అయితే బాగుంది, నా ఇంట్లో నాకు సాక్ష్యము బాగలేదు. నా ఇంట్లో నా సాక్ష్యం బాగుంటే నేను వాళ్ళకు కూడా స్వార్థ చెప్పొచ్చు. బయట నేను స్వార్థ బాగానే చెప్తాను, ఎందుకంటే బయట నా సాక్ష్యం బాగుంది. కానీ ఇంట్లో నేను స్వార్థ చేయలేకపోతున్నాను, దేవుని గురించి చెప్పలేకపోతున్నాను, నా ఇంకా పేరెంట్స్ రక్షణ పొందలేదు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంట్లో నువ్వు ఇంకా నీకు నువ్వు మార్చుకోలేవు. బయట వాళ్ళ కోసం ఏమో నువ్వు మంచోనివి, రక్షణ పొందిన బిడ్డవి, కానీ ఇంటోళ్ళ ముందు ఏమో ఇంకా నువ్వు రక్షణ ఇంకా నీకు రాలేదు అని అనుకుంటున్నారు. ఎందుకు రాలేదు అని ఇంటోళ్ళు అనుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు ఆత్రపడి కోప్పడుతావు, కోపం నీలో ఉంది, ఆవేశం నీలో ఉంది, తప్పు అర్థం చేసుకుంటావు, చిన్న చిన్న విషయానికే అలిగిపోతావు. అందుకే ఇంకా నీ ఫ్యామిలీ రక్షణ పొందుతలేదు, ఎందుకంటే ఇదన్నీ స్వభావము నీలో ఉన్నాయి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ ఇంటోళ్ళు నువ్వు ఇంటోళ్ళు ఒకవేళ నువ్వు ఇష్టపడితే వాళ్ళు కూడా రక్షణ పొందాలా, వాళ్ళు కూడా దేవుని మందిరంకి రావాలా అని నువ్వు అనుకుంటుంటే మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం మార్చుకోవాలా, మన హృదయాన్ని మనం మార్చుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమ అన్నిటినీ జయించేస్తుంది, కోపం అన్నిటినీ దూరం చేసేస్తుంది. కోపము ఫ్యామిలీని దూరం చేసేస్తుంది, కావాల్సిన వాళ్ళని దూరం చేసేస్తుంది. కోపము దేవుని దగ్గర నుంచి కూడా దూరం చేస్తుంది. అదే కానీ మనం ప్రేమతో ఉన్నామనుకో, మనకు కావాల్సిన వాళ్ళు కూడా మన దగ్గర ఉంటారు, మన ఫ్యామిలీ కూడా మన దగ్గర ఉంటుంది, మన దేవుడు కూడా మన తోడుంటాడు. ఒకవేళ ఇదే మనం కోపంలో ఉన్నాం అనుకో, అందరు మనతో దూరమే ఉంటారు, ఎవ్వరు మన మాట వినరు, ఎవ్వరు మన దగ్గరికి కూడా రారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక్కలే మిగిలిపోతాం. సైతానికి కావాల్సింది కూడా ఇదే, నువ్వు అందరినీ దూరం చేసుకోవాలా, ఎవరిని దగ్గర ఉండొద్దు, ఎవరిని తోడుండొద్దు అని నీకొక్కడనే చేసి నరకానికి తీసుకొని వెళ్ళిపోవడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించిండు. ఆయన ప్రియ కుమారుడిని మన కోసం ఈ లోకానికి పంపించిండు. యేసయ్య మన కోసం ఈ లోకానికి వచ్చిండు, ఎంతో తగ్గించుకున్నాడు, అన్నీ సహించుకున్నాడు, ఆయన అన్నీ చేసేసిండు మన కోసం. ఆయన ప్రేమని ఎలా చూపెట్టిండంటే మన మీద సహించుకున్నాడు, మనల్ని ప్రేమించిండు, సిల్వ మీద రక్తాన్ని కార్చిండు. అదే రక్తం ద్వారా ఈరోజు మనకి పాప క్షమాపణ దొరికింది. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన పిల్లలం, మనము రక్షణ పొందినాం, బాప్తిజం తీసుకున్నాం, దేవుని ఇంట్లో పనిచేస్తున్నాం. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో అన్నీ జయిస్తాము. ఎప్పుడైతే మనం కోపపడి ఆత్రపడి కోపం చేస్తుంటామో అన్నీ పొడగొట్టుకుంటాం. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడారు. ఆత్రపడి కోప్పడితే ఫ్యామిలీని పొడగొట్టుకుంటాం, దోస్తులని పొడగొట్టుకుంటాం, దేవుని దగ్గర నుంచి కూడా దూరం అయిపోతాం. కానీ అదే ప్రేమ కలిగి ఉంటే మనం ఫ్యామిలీని దగ్గర చేసుకుంటాం, మన సహోదరులని దగ్గర చేసుకుంటాం, మనము దేవుని దగ్గర కూడా ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్రపడి కోప్పడకు, ఎందుకంటే కోపం అంట మూర్ఖులో హృదయంలో ఉంటుంది, మూర్ఖులకి గుర్తింపు అది, వాళ్ళు కోప్పడితే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం ఎట్లా అయితే ఇండియన్స్ అని మనకు గుర్తు ఆధార్ కార్డు, అలాగే కోప్పడిన వాళ్ళకి గుర్తు అంట వాళ్ళు మూర్ఖులు అని దేవుని వాక్యంలో ఇలా రాయబడింది. కానీ దేవుడు నన్ను మూర్ఖుల్లాగా కాదు, తెలివిమంతులుగా చూడాలని అనుకుంటున్నాడు. అయితే రండి మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నన్ను క్షమించు ప్రభా,
ఇప్పటి నుంచి నేను ఆత్రపడి కోప్పడాను ప్రభా. అందరినీ ప్రేమిస్తాను ప్రభా. సంఘంలోనే మంచి పేరు కాదు ప్రభా, నేను నా ఇంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాను. నా జీవితంని చూసి నా ఇంటోళ్ళు కూడా మారిపోవాలా, అలా ఉంటాను అని ఈరోజు తీర్మానం చేస్తే దేవుడు మీకు తోడుంటాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును కాక. గాడ్ బ్లెస్ యూ.